హలో అందరికీ. ఏంటి చాలా రోజుల తర్వాత మా ఛానల్లో వీడియో వచ్చింది అనుకుంటున్నారా? సో కొన్ని కారణాల్లో అయితే నేను వీడియో ఆపేసాను. ఈసారి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను, కానీ ప్రతిసారి అలాగా అనుకోవడం అయింది, కానీ కంటిన్యూ అవ్వలేకపోతుంది. కానీ ఈసారి నుంచి చేస్తాను అనుకుంటున్నాను. వ్లాగ్స్ అయితే పెద్దవి చేయను, చిన్న చిన్న షార్ట్స్ చేస్తాను. సో నేను ఎందుకైతే వీడియో ఆపేసానంటే 2-3 కారణం వల్ల ఆపేసినాను. సో చిన్న చిన్న ప్రాబ్లమ్సే, మరీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. తెలిసిందే కదా, అందరి ఇంట్లో కొంచెం పెద్ద అయితే కొంచెం తెలుస్తుంది బాధ్యతలు, ఏదేది పాటించాలి, చేయాలి, ఏంటి అవన్నీ అనేసి. నాకు అలాగే ఇంట్లో వాళ్ళకి ఎంత అడుగుతా, ఇది కావాలి అది కావాలని. మాకు కూడా ఇప్పుడు పెద్ద ఏం కదా, తెలిసి వస్తుంది కదా. సొంతంగా ఇప్పుడు కావాలంటే మనది మనమే సంపాదించుకోవాలి. ఎంత అమ్మ నాన్న కాడ అడిగి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయో లేవో మనమే చూడాలి కదా అవన్నీ. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. డబ్బు గురించి అలాగే చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అలాగైతే మళ్ళీ వీడియోస్ కూడా నేను ఈసారి చేయలేదు. నెక్స్ట్ రోజు చేస్తాను, రేపు చేస్తాను, రేపు అనే అలా వెళ్ళిపోతున్నాయి. రేపటి అనేది రావడం లేదు, అదే వెళ్ళిపోతుంది అలా రావడం లేదు. అలాగని నేను వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు కొంచెం డబ్బులు నాకు అవసరం ఉన్నాను, అందుకే నేను పని చేయడానికి వేరే ఊరికి వచ్చాను. వేరే ఊరు అంటే ఇది మన హైదరాబాద్కి వచ్చున్నాను ఇక్కడ వర్క్ చేయడానికి. ఇక్కడికి వచ్చి 1 month అయిపోయింది వర్క్ చేస్తున్నాను. అనుకున్నాను ఎలాగో ఛానల్ ఉండిపోయింది. నాకు బయట ఊర్లో ఉన్నప్పుడు ఎవరు కలిసినా బ్రో నీ ఛానల్లో మరి వీడియోస్ రావు, ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, వీడియోస్ రావు అని. అయితే నాకు వినైతే నాకు చాలా బాధేసింది. వింటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఊళ్ళో కాంటెంట్ ఉండదు. కాంటెంట్ ఉన్నా ఒక్కొక్కసారి ఎలాగంటే పెద్ద కాంటెంట్ ఉంటాయి, కానీ సరైన టైంకి సపోర్ట్గా ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, కానీ సరైన టైంలో ఎవరు దొరకరు. ఉంటుంది కదా, ఎవరు పనులు బిజీగా. ఇలాగా సపోర్ట్ అంటే అందరి ద్వారా వస్తుంది, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇస్తున్నారు. కానీ కొన్ని వీడియోస్ వల్ల అవ్వలేదు. ఎప్పుడైతే కాంటెంట్ ఉన్నప్పుడు అవ్వలేదు, అలాగే ఛానల్ అలా ఉండిపోయింది. చూసా కదా లాస్ట్ నా బ్లాగ్స్, ఇది మన ఊరు సంబరంలో చేసాము ఆ బ్లాగ్స్. తర్వాత అలా ఉండిపోయింది ఛానల్. సో అలాగే ఉండిపోయింది, అందరూ అడుగుతున్నారు. సో నాకు ఎప్పుడైతే ఎక్కువ బాధ వేసిందంటే, ఛానల్ మొదలు పెడదామా అనేసి ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చిందంటే, మా మమ్మీ నాకు చాలాసార్లు చెప్పింది, ఏం మరి వీడియోస్ చేయడం లేదు నీ ఛానల్లో అని అడిగారు. వీడియోస్ రావడం లేదు, అందరూ వదులుతున్నారు, నువ్వేం వదలవు. నేను అన్నాను, మమ్మీ లేదో ఇలా నాకు నచ్చడం లేదు, ఇలా ఏదేదో కారణం చెప్పాను, ఇలాగ అవ్వడం లేదు అంటే మేము చెప్పేది, వదులు, ఎవరు చూసినా చూడకపోయినా మేము చూస్తాం కదా అని అనేవాళ్ళు. ఇప్పుడు నాకు అయినది, వదులుతాను ఈసారి నుంచి. ఎవరి కోసం వదలకపోయినా మా మమ్మీ కోసం వదులుతా ఎలాగైనా అని అనుకున్నాను. ఇంకో కారణం చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు. ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్ వదిలేసానంటే దానికి కారణం నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయాను. అది నేను చూసాను తర్వాత. ఫ్రీజ్ ఎలాగ అయిపోయిందంటే, మిక్స్డ్ కాంటెంట్ అని ఫ్రీజ్ అయిపోయింది నా ఛానల్. ఎలాగంటే ఇప్పుడు ఒక్క కాంటెంట్ మీద చేస్తే అది రీచ్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు బ్లాగ్స్ చూస్తున్నారో బ్లాగ్స్ దగ్గరికి మేము బ్లాగ్స్ చేస్తే బ్లాగ్స్ రీచ్ అవుతుంది. ఫుడ్ కంటెంట్ చేస్తే ఫుడ్ తిన్నవి ఫుడ్ ఇది అవుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నేనేం చేస్తున్నాను అంటే, కొన్ని బ్లాగ్స్ చేస్తున్నాను, కొన్ని ఫుడ్ చేస్తున్నాను, ఇంకా కొన్ని ఛాలెంజెస్ చేస్తున్నాను, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ, కవర్ సాంగ్స్ అవన్నీ మిక్స్డ్ చేయిపోయింది కదా నాది. అంటే యూట్యూబ్ అది ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు నా ఛానల్ని. అందుకే నాది వ్యూస్ తక్కువ వస్తుంది, ఇంకా ఛానల్ కూడా గ్రో అవ్వట్లేదు. అది అనుకుని ఆ డిసప్పాయింట్లో అప్పుడు వదిలేసాను ఛానల్ అలాగ అనుకుని. అది రెండో కారణం, చెప్పలేదు కదా అదే. అయితే 2 కారణం వల్ల నేను వదిలేసాను. అయితే ఇప్పుడైతే అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి అయితే ప్రతిరోజు అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయను, డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తా. నేను వర్క్ నుంచి వచ్చాక ఏంటి తింటున్నాను, రోజు తిండి, తర్వాత ఒక 1 day లేకపోతే 1 day వీడియో చేసి అది నైట్ ఎడిట్ చేసి నెక్స్ట్ రోజు పోస్ట్ చేస్తా. 1 or 2 daysలో ఒక్కొక్క వీడియో వస్తుంది. 2 daysకి ఒకసారి, 1 daysకి ఒకసారి, అలాగా కంటిన్యూ ఈసారి నుంచి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఎలాగైనా. ఎందుకంటే అవ్వట్లేదు, ఎలాగైనా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మా అమ్మ కోసమైనా అప్లోడ్ చేయాలి, మా అమ్మ చూస్తామంటుంది. ఇంకా దూరంగా ఉన్నాను కదా, వాళ్ళ నుంచి కూడా కొంచెం వాళ్ళు కూడా చూస్తారు. సో
మీరైతే ఈసారికైనా ఇప్పుడు చాలా మంచి 1 year అయిపోతుంది కదా నాకు తెలిసి, చాలా రోజుల తర్వాత ఛానల్ మీద వీడియో వస్తుంది కదా. సో ఇప్పటికైనా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఈసారికైనా 1K ఎలాగైనా టచ్ చేయండి. తర్వాత ఈసారికైనా చేస్తారని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను అలాగా కాంటెంట్ చేసుకొని వెళ్తా. అంతే మరి. ఇంకా అందరు బాగున్నారా? ఇంకేంటి, సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైనా ఛానల్. ఈసారి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి, షార్ట్స్. సరేనా ఫ్రెండ్స్, ఉంటున్నానైతే. బాయ్ బాయ్. వస్తుంది ముందుకి. టడా.